యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు బేతనియాకు వెళ్ళారు. మార్త యేసుక్రీస్తు ప్రభువుని తన ఇంటిలోనికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు ప్రభువు అక్కడ కూర్చున్నప్పుడు మార్త సహోదరి అయిన మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు ఆలకిస్తూ ఉంది. అప్పుడు మార్త వంట చేస్తూ ఉంది. తనకు సహాయం చేయడానికి మరియా రావటం లేదని వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమంది. ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పారు. ఇక్కడ ప్రభువుకి త్వరగా వంట చేసి భోజనం సిద్ధం చేయాలని మార్త యొక్క ఆశ. అయితే ప్రభు యొక్క ఆకాంక్ష ఏంటంటే ఆయన జీవించబోయేది కేవలం 3 సంవత్సరాలు 6 మాసాలు మాత్రమే. ఆ కుటుంబం అంతా రక్షణ పొందాలని ప్రభు యొక్క చిత్తం. ఆయన బోధిస్తున్నప్పుడు మరియా చక్కగా ఆలకిస్తుంది, మార్త దానికి అడ్డుగా వస్తుంది. అందుకే ప్రభు పనుల తర్వాత అయినా చేసుకోవచ్చు, కానీ ఆమెను అడ్డుకోవద్దని చెప్తున్నారు. అంటే ఇక్కడ మార్త ప్రభువు చెప్పిన బోధ వినకుండా మరియను కూడా అడ్డగిస్తుంది అని కొంతమంది అనుకుంటారు. ఒకరోజు మార్తా మరియల సహోదరుడైన లాజరు జబ్బు పాలయ్యాడు. ఆ వార్తను జెరూసలేంలో ఉన్న ప్రభువుకి పంపించారు. జెరూసలేంకి బేతనియాకు 3 కిలోమీటర్ల దూరం. అయితే ప్రభువు వెంటనే వెళ్ళలేదు. అప్పటికి లాజరు చనిపోయాడు. ప్రభువు 4 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళారు. ఈలోగా లాజరును సమాధి చేసేశారు. మార్త యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోవడానికి వెళ్ళింది, కానీ మరియా ఇంటిలోనే ఉంది. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండును అని బాధపడింది. ప్రభు, ఇప్పుడైనా దేవుడిని నీవు ఏదడిగితే అది ఇస్తాడు, నీ సహోదరుడు మరలా లేస్తాడు అని అంటాడు. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేస్తాడని నాకు తెలుసు అని అంటుంది. ఇక్కడ మనం గమనిస్తే మార్త ప్రభు చెప్పిన వాక్యం శ్రద్ధగా వినేదని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభువు 2వ రాకడలో తన సహోదరుడు లేస్తాడని చెప్తుంది. అప్పుడు ప్రభువు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, ఈ మాటలు నమ్ముచున్నావా అని అన్నారు. ఆమె, అవును ప్రభువా, నీవు ఈ లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడమైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పింది. ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి రాయి దొర్లించమని చెప్పారు. అప్పుడు మార్త, అతడు చనిపోయి 4 రోజులు అవుతుంది గనక ఇప్పటికీ వాసన కొడుతుందని ఆయనతో చెప్పింది. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నప్పుడు వెంటనే రాయి దొర్లించమని చెప్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆ రాయి దొర్లిస్తారు. ప్రభు లాజరు బయటకు రా అని పిలిచినప్పుడు చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. ఈ సందర్భంలో మార్తకు ఉన్న వాక్య జ్ఞానాన్ని, అలాగే మార్తకున్న గొప్ప విశ్వాసాన్ని మనము తెలుసుకోవచ్చు.